యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు. పరిశుద్ధ గ్రంథం నుండి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. యోహాను రాసిన 3వ పత్రిక, యోహాను రాసిన 3వ పత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది. 2వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచు ఉన్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, మహోన్నతుడ, మహిమ కలిగిన వాడ, మరొకసారి మీ నమ్మకమైన దీవెనకరమైన సన్నిధిలో మా హృదయాలు తెరిచి మేము ప్రార్థిస్తూ ఉన్నాం. నీ వాక్యం ద్వారా మీరు నాతోనూ మాతోనూ మాట్లాడుతున్న ప్రతిసారి మా హృదయాలు తెప్పరిల్లుతూ ఉన్నాయి. మీరు మాట్లాడుతూ ఉన్న ప్రతిసారి ఆత్మలో మేము బలపరచబడుతున్నాం. మరొకసారి నీ అమూల్యమైనటువంటి మాటల కొరకు మేము కనిపెడుతున్నాం. మనుషుల మాటలు ఉద్రేకపరుస్తాయి, మమ్మల్ని మార్గం తప్పిస్తాయి. మహోన్నతుడా, మీరు మాట్లాడినప్పుడు మేము విశ్వాసంలో స్థిరపడగలుగుతాం, ఆశీర్వాదాన్ని దక్కించుకోగలుగుతాం. మీరు మాట్లాడండి. వాక్యము నీది, ప్రజలు నీవారు, సమయము నీది. మీరు మాట్లాడి మా హృదయాలను స్థిరపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమెన్. ఆమెన్. గాయి అనేటువంటి ఈ వ్యక్తి ఎలా దేవుని యొక్క సన్నిధిలో నమ్మకంగా ఉన్నాడు అనంటే, అతడు ప్రియమైన వానిగా ఉన్నాడు. జ్ఞాపకం చేసుకోండి మాటని. విశ్వాస జీవితంలో దేవుడు మన బ్రతుకు నుండి ఆశిస్తుంది ఏంటి అనంటే, మనం ప్రియమైన వారిగా ఉండాలి అని దేవుడు ఆశపడతా ఉన్నాడు. అందుకే పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, ప్రియుడు అనంటే ఇక్కడ అగాపెటోస్ అనే ఒక గ్రీక్ పదాన్ని వాడతాడు. ఏం కనిపించాయి గాయి అనేటువంటి ఈ యొక్క బలమైన విశ్వాసి లేదా బలమైన శిష్యుల్లో ఏం కనిపించాయి? మీరు దేవుని దృష్టికి ప్రియులు. అందుకే మన యొక్క వ్యక్తిత్వం, మన యాటిట్యూడ్ ఎట్లా ఉండాలి అంటే, దానికి తగినట్లుగా మన బ్రతుకులు ఉండాలి. నమ్మడం గొప్ప కాదండి, నమ్మిన తరువాత నమ్మకంగా జీవించగలగడం, నమ్మకత్వం కలిగి ఉండడం. గాయి అనబడినటువంటి వ్యక్తిని యోహాను అనే సేవకుడు, యేసుక్రీస్తు యొక్క శిష్యుడు ఏమని పిలిచాడు అంటే, ప్రియుడు అని పిలిచాడు. కారణం ఏంటంటే, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఏర్పరచబడిన వారికి తగినట్లు ఆ జీవితం ఉండడం మాత్రమే కాకుండా, ప్రియులకు ఇంకొక లక్ష్యం ఉంటుంది, ఇంకొక లక్షణం ఉంటుంది. ఏంటి ప్రియులైన వారికి ఉండే లక్షణం అంటే, ఫిలోమోను గురించి పౌలు ఒకసారి మాట్లాడతాడు. ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది. అక్కడ 1వ వచనం, అది మొదటి వచనం చూడండి. క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును, సహోదరుడైన తిమోతియును, జాగ్రత్తగా గమనించండి, మా ప్రియుడును జత పనివాడైన ఫిలోమోనుకును. జత పనివాడైన ఫిలోమోనుకు అంటే, గాయిని చూసి ప్రియుడు అని పిలవడానికి గల కారణం అనంటే, ప్రియుడు అని పిలువబడడానికి గల రీజన్, అతడు జత పనివాడు, దేవుని పని కొరకు భుజం కాసేవాడు, దేవుని పని కొరకు సమర్పణ కలిగిన వాడు,
పని కొరకు తనను తాను దేవుని తనను తాను అర్పించు. నేను మళ్ళీ ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియుడు అని పిలువబడాలి అంటే, ప్రియమైన తల్లి అని దేవుని చేత పిలువబడాలి అనంటే, దేవుని పనిలో జత పని వారిగా ఉండగలగాలి. దేవుని పని కోసం త్యాగపూరితమైన మనస్సు కావాలి, భుజం కాయగలగాలి. నీ అవసరాలను కొన్నిసార్లు భుజం కాసేటువంటి పరిస్థితి ఉండాలి. నేను మళ్ళీ ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ స్నేహితులరా, దేవుడు అన్యాయస్తుడు కాదండి. నీ సమర్పణ దేవునికి తెలుసు, నీ త్యాగం దేవునికి తెలుసు, నీ ప్రేమ దేవునికి తెలుసు. అందుకే ప్రియులకు ఉండే గొప్ప లక్షణం ఏంటి అనంటే, ఖచ్చితంగా దేవుని పనిలో ఏకీభవించడం, జత పనివారు. పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే మరొక మాటను కూడా మనం చదువుదాం. ప్రియులకు, ప్రియమైన వారికి మరొక లక్షణం ఉంటుందండి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలుదేరి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి. ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి. అంటే దేవునికి ప్రియులుగా ఉన్న వారికి ఇంకొక లక్షణం ఉంటుంది. ప్రియులైన వారికి తగినట్లుగా నడుచుకోవడం మాత్రమే కాక, రెండవది జత పని వారిగా ఉంటారు. జత పని వారిగా ఉండడం మాత్రమే కాక, మూడవది అతి శ్రేష్టమైంది, ఖచ్చితంగా దేవుని సంబంధమైన సంకేతాలని, దేవునికి సంబంధించినటువంటి సంకేతాలని గుర్తించే వారిగా ఉంటారు. దేవుడు మాట్లాడుతున్నాడా లేదా, ఇది దేవుని సంబంధమైన ఆత్మేనా కాదా? నేను దుఃఖంతో ఒక మాట చెప్పనండి. ఈ రోజుల్లో భక్తి ఎట్లా తయారైపోయిందంటే, నేను సిగ్గుపడుతూ చెప్తున్నాను ఈ మాటని, వేదంతో చెప్తున్నాను ఈ మాటని. ఈ రోజున పరిశుద్ధమైన దేవుని వాక్యాన్ని హ్యాండిల్ చేస్తున్నటువంటి వారు స్వప్రయోజనాల కోసం వాటిని వాడుకుంటూ ఎంతమంది యొక్క జీవితాలని స్పాయిల్ చేస్తున్నారో తెలుసా అండి? అల్లరి, కేకలు, అబద్ధ ప్రవచనాలు, దొంగ మాటలు, ఎంతమంది జీవితాలు నష్టపోతున్నాయో తెలుసా? దేవుని నామానికి ఎంత అవమానమో తెలుసా? దేవుని నామానికి ఎంత అవమానమో తెలుసా? దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్లుగా అది ప్రకటించబడ్డప్పుడు, దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్లుగా పరీక్షించిన గుండెల్లో దాచుకున్నప్పుడు మాత్రమే ఆత్మీయ క్షేమాభివృద్ధిని పొందుకుంటాము. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, వేదంతో చెప్తున్నాను ఈ మాటని, రకరకాలైన విడ్డూరాలు, విచిత్రాలండి. రకరకాలైన విచిత్రాలు, విడ్డూరాలు, అరుపులు, కేకలు. కొంతమంది దగ్గరికి వెళ్తే, నేను ఐఎమ్ వెరీ సారీ టు సే, నేను ఇవన్నీ కూడా ఎప్పుడు విమర్శల గురించి నేను దగ్గరికి వెళ్ళను. ఎదుటి వారి యొక్క మనసులో ఒక కలవరము అనే బీజాన్ని పడేసి వారిని గ్రిప్లో పెట్టుకోవడం అలవాటైపోయింది ఇది నాన్న. అందుకే దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు ఏం అర్థం చేసుకోవాలంటే, అది దైవ సంబంధమైందా కాదా అని నిర్ధారించుకునే విషయంలో ఆలస్యం చేయొద్దు. కొందరికి ఉద్రేకపూరితమైన అబద్ధ ప్రవచనాలంటే ఎంత ఆసక్తో. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, దైవ సంబంధమైందా కాదా నువ్వు వింటున్న వాక్యం?
పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ప్రియులైన వారు ఏం చేస్తారంటే దేవుని సంకేతమా కాదా అని పరీక్షించే తత్వం కలిగి ఉంటారు. అన్నిటినీ నమ్మరు. దైవ సంబంధమైన నడిపింపు ఉందా లేదా అని పరీక్షించి విశ్వసిస్తారు. సరే, ప్రియులైన వారికి ఇంకొక వ్యక్తిత్వం ఉంటుందండి. రెండవ పేతురు పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ప్రియులారా, అంటే వీటి కొరకు అంటే దానికి ముందున్న వచనాలన్నీ ఏం చెప్పాయంటే, అయ్యా దేవుని దినపు రాకడను గురించి నేను మీకు స్పష్టంగా చెప్తున్నాను అని చాలా విషయాలు మాట్లాడతాడు. యేసుక్రీస్తు త్వరగా రాబోతున్నాడు అన్న విషయాన్ని గురించి మాట్లాడి ఆ తర్వాత 14వ వచనం దగ్గరికి వచ్చాక అక్కడ ఏమంటాడంటే, ఇప్పుడు చదవండి ఆ మాటని. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు కనుక ఒకటి శాంతం కలిగి ఉండండి. దేనికి? ఎవరు శాంతం కలిగి ఉండాలి? పరలోక రాజ్యం కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు ప్రియులు. త్వరగా ఎన్ని గొడవలు, సమస్యలు, గందరగోళాలు ఇవన్నీ ఎప్పుడు ఉంటాయండి? కానీ ఎంతకాలం ఉంటాయి? కొద్ది కాలమే. తర్వాత శాశ్వతం ఉండేదేంటి? దేవుని సన్నిధి. కాబట్టి నా మనసు దేనికోసం ఎదురు చూస్తుంది? దేవుని యొక్క ఆశీర్వాదకరమైన రాకడ కొరకు ఎదురు చూస్తుంది, నిత్యత్వం కొరకు ఎదురు చూస్తుంది. ఈ పరిస్థితుల్లో నేనేం చేస్తానంటే, ఒకవేళ నా చుట్టూ తాత్కాలికంగా ఏదైనా ఉద్రేకపూరితమైన వాతావరణం ఉన్నా, నేను ఏర్పాటులో ఉన్నవాణ్ణి, దేవునికి ప్రియమైన వాణ్ణి కాబట్టి నేనేం చేస్తానంటే శాంతము కలిగి ఉంటాను, తొందరపడను. తర్వాత ఆయన దృష్టికి నిష్కళంకముగా జీవించే జీవితము. ఈ వచనంలో అత్యంత ప్రాణప్రదమైంది నిష్కళంకులుగా, నిందారహితులుగా జీవించే జీవితాన్ని ప్రియులైన వారు కలిగి ఉంటారు. నేను అందుకే మళ్ళీ ఒక మాట చెప్తున్నాను. ప్రభు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు, కానీ వ్యక్తిగతంగా ఆయన లెక్కలు అడుగుతాడండి. వ్యక్తిగతంగా లెక్కలు అడుగుతాడు. నీకు నీ దేవునికి ఉన్న సంబంధం ఎంత? నీకు నీ దేవునికి ఉన్నటువంటి అనుబంధం ఎంత? నీకు నీ దేవునికి ఉన్న సాన్నిహిత్యం ఎంత? పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకొని అప్పుడెళ్ళి వేరే వేరే కారణాలు చెప్తే, ప్రభు అది కాదు ప్రభు, నీకు తెలియదు ప్రభు, అసలు అప్పుడు ఏమైందంటే, ఇవన్నీ చల్లవు. అక్కడ నువ్వు ఏర్పాటులో ఉన్నావు, పరిశుద్ధుడైన దేవునితో స్నేహం చేస్తున్నావు, నిష్కళంకంగా జీవించు. ఇది ఏర్పరచబడిన వారికి, ఇంకా చెప్పాలంటే ప్రియులైన వారికి తగిన జీవితం, నిష్కళంకులుగా జీవించటం. అందుకే యోహాను గాయి అనబడినటువంటి ఈ భక్తునిలో లేదా ఈ శిష్యునిలో ఏం చూశాడు అనంటే, ఏర్పరచబడిన వాని యొక్క జీవితాన్ని చూశాడు. ప్రియులైన వారికి తగిన జీవితాన్ని అతని జీవితంలో గమనించాడు. నేను చిన్న ప్రశ్న అడగనా? ఈ మొదటి మెట్లో మనం దేవునికి ప్రియమైన వారిగా ఉండగలుగుతున్నామా? మనం దేవునికి ప్రియమైన వారిగా, ఆయన ఏర్పాటులో ఉన్నవారిగా కొన్నిటిని సహించి, కొన్నిటిని క్షమించి, కొన్నిటిని మర్చిపోగలుగుతున్నామా? సమాధానకరమైన మనసును కలిగి ఉండగలుగుతున్నామా? వాక్యం చెప్తుందండి, మనిషి మాట కాదు ఇది, మహోన్నతుని యొక్క శాసనం ఇది. రెండవది, గాయని గురించి మాట్లాడుతూ ఇంకొక శ్రేష్టమైన స్టేట్మెంట్ చెప్తాడు. చూద్దాం మళ్ళీ ఒకసారి 3వ పత్రిక, యోహాను పత్రిక 2వ వచనాన్ని ఒకసారి మనం చదువుకున్నట్లయితే, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచూ ఉన్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచూ సౌఖ్యంగా ఉండాలి అని నీ కోసం ప్రార్థన చేస్తున్నాను. రెండవది, గాయకున్న క్వాలిటీ ఏంటి అంటే, ఒకటి ప్రియమైన వాడు,
రెండవది ఆత్మలో వర్ధిల్లుచూ ఉన్నవాడు. గాయిలో ఉన్న గాయి అనబడినటువంటి ఈ శిష్యంలో ఉన్నటువంటి ఆ వ్యక్తిత్వం ఏంటో తెలుసా? ఆత్మలో వర్ధిల్లుచున్నాడు. ఏం కలిగి ఉన్నాం, ఏం కోల్పోయాం అన్న దాని మీద తన దృష్టి లేదు. ఎంత పొగడబడ్డాం, ఎంత తృణీకరించబడ్డాం అన్న అంశం మీద తన మనసు లేదు. ఏం దక్కించుకుంటాం, ఏం పోగొట్టుకుంటాం దాని గురించి ఆలోచన లేదు. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఆత్మలో వర్ధిల్లడం అనే అంశం మీద తన యొక్క ఏకాగ్రత నిలపగలిగాడు. ఆత్మలో వర్ధిల్లుట. ప్రియ స్నేహితులరా, ఆత్మలో వర్ధిల్లడం అనే ఆ ప్రక్రియ మనకి ఎంత మేలు చేస్తుందో తెలుసా? ఆత్మలో వర్ధిల్లగలగడం ఎంత ముఖ్యమో తెలుసా? నేను ఒక మాట తరచూ జ్ఞాపకం చేస్తుంటాను. మరొకసారి మాట చూద్దాం. ఆదికాండం 39వ అధ్యాయము 2-3 వచనాలు ఒకసారి మనం చదువుదాం. యెహోవా యోసేపునకు తోడయ్యుండెను కనుక అతడు వర్ధిల్లుచు ఆ యజమానుడైన ఐగుప్తీయుని యొక్క ఇంట ఉన్నాడు. యెహోవా అతనికి తోడయ్యుండెననియు అతడు చేసినదంతయు, అంటే యోసేపు చేసినది అంతా కూడా, అతని చేతులతో ప్రారంభించిన ప్రతి పనిని కూడా దేవుడు సఫలం చేశాడు అని అన్యుడు గుర్తించాడు. ఆత్మలో వర్ధిల్లడం అనే ప్రక్రియ ఉంది చూశారు. ఆత్మలో వర్ధిల్లడం అనే ఆ ప్రక్రియ ప్రాపర్గా జరిగితే ఏం జరుగుతుందో తెలుసా? ఒకటి, దేవుడు తోడై ఉంటాడు. దేవుడు తోడై ఉంటాడు. రెండవది, నువ్వు ఇంకా వర్ధిల్లడం ప్రారంభిస్తావు. భౌతికంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా నువ్వు వర్ధిల్లడం ప్రారంభిస్తావు నువ్వు ఆత్మలో వర్ధిల్లుతూ ఉన్నప్పుడు. మూడవది, ఇంకొక మేలేంటో తెలుసా? నువ్వు చేతులతో ప్రారంభించే ప్రతి పనిలో సఫలత చూస్తావు. అతడు చేయునదంతయు అవుతుందండి, సఫలం అవుతుందండి. అందుకే ఆత్మలో వర్ధిల్లడం అనే ఆ అంశం మీద నీ కాన్సన్ట్రేషన్ నిలపగలిగితే మనుషుల మధ్య బంధాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, మాటలు ఉంటాయి, వివాదాలు ఉంటాయి, విభేదాలు ఉంటాయి. ఇవన్నీ ఉంటూనే ఉంటాయండి, క్వైట్ కామన్ అవి. కానీ క్రీస్తును కలిగి ఉన్న నీ మనసులో ఖచ్చితంగా ఆత్మలో వర్ధిల్లాలి అనేటువంటి ఈ సంకేతం ఏం చేస్తుందంటే, ఇతరులతో సమాధానకరంగా ఉండి తీరాలి అనే ఒక నిశ్చయతకు నీ మనసును తెస్తుంది. నీ మనసును తెస్తుంది. దేవుని ఏర్పాట్లో ఉన్న నువ్వు క్షమించలేకపోతే, దేవుని ఏర్పాట్లో ఉన్న నువ్వు ప్రేమించలేకపోతే, దేవుని ఏర్పాట్లో ఉన్న నీవు దేవుని యొక్క పని కోసం భుజం కాయకపోతే, దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్న నీవు దేవుని యొక్క సన్నిధిలో నిష్కళంకంగా నువ్వు జీవించలేకపోతే ఇతరులు ఎలా బ్రతుకుతారు? అందుకే వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఆత్మలో వర్ధిల్లేటప్పుడు ఒకటి, దేవుడు తోడై ఉంటాడు. రెండవది, ఖచ్చితంగా నువ్వు వ్యక్తిగతంగా వర్ధిల్లుతావు. మూడవది, నీ చేతి పనులు సఫలమవుతాయి. అందుకే పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని ఒకసారి మనం చేస్తే, దేవుడు మనకు తోడై ఉండాలి అంటే నేను దేవునికి దగ్గరగా, మ్యాక్సిమం దగ్గరగా అంటే నేను ఎలా ఉండాలో తెలుసా? నిరంతరం దేవునిని హత్తుకొని అంటు కట్టబడిన అనుభవంలో నేను ఉండాలి. నేను ఫలించాలి అంటే దేవునిని హత్తుకున్న అనుభవం కావాలి. రెండవది, దేవునితో వ్యక్తిగతంగా నాకున్న సంబంధం మాత్రమే కాకుండా, కీర్తనల గ్రంథం 92వ కీర్తన 13వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం.
యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. హల్లెలూయా. దేవుని మందిరంలో నాటబడిన వారై ఉండాలి. ఒకటి, దేవుని హత్తుకొని ఉండాలి. రెండవది, దేవుని మందిరంలో నాటబడిన వారై ఉండాలి. వర్ధిల్లాలి అనంటే దేవుని హత్తుకొని ఉండాలి. రెండవది, మందిరంలో నాటబడిన వారై ఉండాలి. 7వ వచనంలో అక్కడ ఒక అద్భుతమైన మాట చెప్తాడు. అదే 92వ కీర్తన 7వ వచనాన్ని కూడా మనం చూస్తే, నేను ఇక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నానండి. ప్రత్యేకంగా దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, జీవితంలో అపశృతులు కలిగినప్పుడు దేవునికి మనకి సంబంధాలు బెడిసి కొడతాయి. దేవునికి మనకి సంబంధాలు బెడిసి కొట్టడం అనేది, దాని గురించి నేను ఎక్కువగా వివరించాలని నేను ఆశపడడం లేదు, కానీ మన క్షేమాన్ని కోరి ఒక్క మాట జ్ఞాపకం చేయడానికి మాత్రం ఇష్టపడతా ఉన్నాను. దేవుని సన్నిధిలో నాటబడిన వారిగా మనం ఉన్నామా? చదవండి. 1 తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఓకే. బా, ఏమంటాడో తెలుసా అండి? మీరు దేవుని ఎదుట మీ హృదయాలను అనింద్యంగా కాపాడుకోండి. దేవుని ఎదుట మీ హృదయాలను అనింద్యంగా కాపాడుకోండి అంటే నిందించడానికి వీలు లేకుండా వాటిని కాపాడుకోండి. భక్తుల యొక్క జీవితాలు అలాగేనండి ఉన్నాయి. భక్తుల యొక్క జీవితాలు ఆ రీతిగానే ఉన్నాయి. నేను అందుకే మరొక మాట మీ దృష్టికి తీసుకొస్తాను. భక్తుల యొక్క జీవితాలు నిజంగా చెప్తున్నాను, ఆత్మలో వర్ధిల్లాలి అన్న ఆకాంక్ష కలిగిన వారి బ్రతుకులు ఎట్లా ఉన్నాయో తెలుసా? ఆత్మలో వర్ధిల్లాలి అనే ఆశ కలిగిన వారి జీవితాల్ని దేవుడు ఎంతగా ఫలింపచేశాడో తెలుసా? నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యాకోబు దేవుని సన్నిధిలో ఆత్మలో వర్ధిల్లాలి అని ఆశపడ్డాడు. ఆ ఒక్క ఆశ చేత శత్రువులు మిత్రులుగా అయిపోయారు. యోసేపు దేవునికి ఇష్టునిగా జీవించాలి అని, ఆత్మలో వర్ధిల్లాలి అని కోరుకున్నాడు. ఆత్మలో వర్ధిల్లాలని కోరుకొని గుంటలో ఉన్నవాడు సింహాసనమే దిగి తన దగ్గరకు వచ్చింది అన్న విషయాన్ని చూస్తాం. అవకాశాలు వస్తాయి నీ చేతికి, అవకాశాలు నీ కాళ్ళ దగ్గరికి దేవుడు తీసుకొస్తాడు, నువ్వు ఆత్మలో వర్ధిల్లాలనే ఆకాంక్ష నువ్వు కలిగి ఉన్నప్పుడు. దానియేలు అనుకున్నాడు, నేను ఆత్మలో వర్ధిల్లాలి అని. దానియేలు ఆత్మలో వర్ధిల్లాలి అనుకున్న కారణం చేత సింహాలు, ఆకలితో ఉన్న క్రూర మృగాలు మూగపోయినాయి అతని ఎదుట. ఇప్పటి వరకు మాటలతో నిన్ను చీల్చివేసిన వారు, నీ హృదయంలో కలవరాన్ని కలిగించిన వారు, నీ మనసుకు నెమ్మది లేకుండా చేసిన వారు, వారందరూ కూడా మౌనం అయిపోతారు. వారు దేవుడు నీ పక్షంగా ఉన్నాడని తెలుసుకుందురుగాక. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, నువ్వు ఆత్మలో వర్ధిల్లని ఆలోచించేయి. వారికి ఎలా ఆన్సర్ చేయాలి, వీరికి ఎలా ఆన్సర్ చేయాలి, దేవుడు చెప్తాడండి ఆన్సర్ని. పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేస్తే, హిజ్కియా తన హృదయంలో ఒక విషయాన్ని నిర్ణయించుకున్నాడు, నిశ్చయించుకున్నాడు. నేను ఆత్మలో వర్ధిల్లాలి అని తీర్మానించుకున్నాడు. ఆ కారణం చేత జరిగింది ఏంటో తెలుసండి? మరణము అతని యొద్ద నుండి పారిపోయినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం, నువ్వు దేవునికి నమ్మకంగా ఉండు చాలు, అన్నీ సెటరేట్ అయిపోతాయి. నువ్వు దేవునికి నమ్మకంగా ఉండు. నీ స్థితి మార్చగలిగిన వాడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు అందుకోలేనంత ఎత్తుకు నిన్ను హెచ్చించగలిగిన వాడు నీతో మాట్లాడుతున్నాడు.
ఏళ్ల తరబడి నువ్వు దేన్ని ఆశించావో, దేన్ని కోరుకున్నావో, దేన్ని పోగొట్టుకున్నావో వాటిని నీ కాళ్ళ దగ్గరికి నడిపించగలిగిన వాడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, ఆత్మలో వర్ధిల్లడం అనేది కావాలి. ఒకటి, గాయి అనబడిన భక్తుని జీవితంలో యోహాను అనే శిష్యుడు ఏం చూశాడు అంటే, అపోస్తలుడు ఏం చూశాడు అంటే, ఒకటి, గాయి అనబడిన వాడు ప్రియుడు. రెండవది, గాయి అనబడిన వాడు ఆత్మలో వర్ధిల్లుచూ ఉన్నవాడు. మూడవది ఇంకొక అమూల్యమైన మాట. మరలా మూలవాక్యానికి మళ్ళీ మనం వెళ్దాం. 3వ యోహాను పత్రిక 3వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. ఇక్కడ 3వ వచనంలో ఏమని మాట్లాడతాడు అనంటే, నీవు సత్య ప్రవర్తనను గూర్చి, నిజంగా నీ జీవితాన్ని, నీ సత్య ప్రవర్తన, సత్యం పట్ల నీకున్న ఆశ, ఆసక్తి, దాన్ని అనుసరించి నువ్వు నడిచే జీవితం, వీటిని బట్టి దగ్గరగా నిన్ను చూసిన వారు వచ్చి సాక్ష్యం చెప్తూ ఉంటే నేను దేవుని స్తుతించకుండా ఉండలేకపోయాను అని అంటాడు. గాయని గురించి ఏమని మాట్లాడుతున్నాడు అంటే, నీ సాక్ష్యం అద్భుతంగా ఉంది, నీ సాక్ష్యం అద్భుతంగా ఉంది. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, ఒకటి, మనం దేవునికి ప్రియమైన వారిగా ఉండాలి. గాయి దేవునికి ప్రియమైన వానిగా ఉన్నాడు. గాయి ఆత్మలో వర్ధిల్లుతూ ఉన్నాడు. గాయి సాక్ష్యము, విలువైన సాక్ష్యమును కలిగి ఉన్నాడు. విలువైన సాక్ష్యమును కలిగి ఉన్నాడు. అందుకే జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేస్తే, సాక్ష్యం కావాలండి, సాక్ష్యం కావాలి. పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ఒక చిన్న ప్రయత్నం. నేను ఒకసారి మీటింగ్స్ కోసం చోటుకి వెళ్ళినప్పుడు అక్కడ అదొక అంటే చాలా దూరం, అక్కడ ఒక ఇంట్లో అక్కడ ఉంచారు. అక్కడ ఒక ఇంట్లో ఉంచినప్పుడు వాళ్ళు చాలా రోజుల నుంచి మీటింగ్స్ డేట్స్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి సేవకుడు వస్తే మా ఇంట్లోనే ఉంచండి, మా ఇంట్లో ఉంచండి అని వారు అడిగారు. సరే, వాళ్ళు కూడా తీసుకువెళ్ళి అక్కడ ఉంచారు. సంతోషం. సరే, అనుకోకుండా ఈవినింగ్ మీటింగ్కి వెళ్ళొచ్చేసాం. వచ్చిన తర్వాత అనుకుంటాను, సరిగ్గా గుర్తులేదు, కానీ కూర్చొని మాట్లాడుకుంటున్నాం. భోజనానికి ముందు మాట్లాడుతూ ఉంటే వాళ్ళ అబ్బాయి వచ్చి గబుక్కున, చిన్నోడు ఒక 7 years అట్లా ఉంటాయేమో వాడికి, వచ్చి గబుక్కున టీవీ పెట్టాడు. పెట్టగానే ఏదో సినిమా వస్తూ ఉంది. సినిమా వస్తూ ఉంటే వాడు చాలా కూల్గా చూస్తున్నాడు. ఇంట్లో వాళ్ళు కూడా, పెద్దోళ్ళు కూడా అప్పటిదాకా సడన్గా గమనించలా. అంటే ఎప్పుడూ వినందేదన్నా చెవులో పడితే కదా షాక్, ఎప్పుడు వినేది చెవులో పడితే మామూలుగానే. నేను బాబు ఏదో సినిమా పెట్టినట్టున్నాడండి, కొంచెం అది ఛానల్ మార్చమనండి, లేకపోతే ఆఫ్ చేసేమనండి అని అన్నాను. ఇంకా నేను తట్టుకోలేక. అప్పుడు ఆ తల్లికి ఎంత కోపం వచ్చిందంటే సీరియస్గా వెళ్ళిపోయి, ఎరా నీకు చెప్తే బుద్ధి లేదా, ఇట్లా పెడతావా అది ఇదంటే, వాడు ఒకసారి చూశాడు. వాడు చూపు నాకు ఏదో కొంచెం వేరే సంకేతాన్ని ఇచ్చింది. వెళ్ళిపోయాడు పక్కకి. ఆవిడ ఆఫ్ చేసి వచ్చి కూర్చుంది. మళ్ళీ కాసేపు అయిన తర్వాత మళ్ళీ వచ్చి వాడు టీవీ పెట్టాడు. మళ్ళీ ఇంకోటి ఏదో వస్తూ ఉంది, సినిమాకి సంబంధించిన ఏదో వస్తూ ఉంది. వస్తూ ఉంటే ఏదో వస్తూ ఉంటే ఈసారి నేను మళ్ళీ టీవీని చూశాను. ఆ సిస్టర్ గారిని, బ్రదర్ని చూశాను. ఆ బ్రదర్ ఏం చేశాడంటే అన్నాడు ఆవిడతోటి. ఆవిడ సీరియస్గా వెళ్ళిపోయి, ఎరా చెప్తే నీకు బుద్ధి లేదంటే, ఆగో, నువ్వు పెట్టేటప్పుడు నేను వద్దన్నానా? నువ్వు సినిమా చూస్తున్నప్పుడు నేను వద్దన్నానా? నేను చూసేటప్పుడు ఎందుకు వద్దంటున్నావు అన్నాడు అమాయకంగా వాడు. నేను అనుకున్నాను, ఎంత కవర్ చేస్తామండి,
నువ్వు సినిమా చూస్తావో లేదో నాకు తెలియదు, కానీ దేవునికి తెలియదా? పెదవులు తెరిచి నువ్వు స్తుతిస్తున్నప్పుడు నీ స్తుతి దేవుని సన్నిధికి వెళుతుందో లేదో నీకు నమ్మకం లేకుండా నువ్వు భక్తి చేస్తున్నావంటే నీ భక్తి వ్యర్థము. ఆర్టిఫిషియల్గా ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి ఇది ఇసుక మీద కట్టుకున్న ఇళ్ళే అవుతుంది, కానీ అది నీకు భద్రతని ఇవ్వదు. దేవుని వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, ఖచ్చితంగా దేవుని కనులు నిన్ను చూస్తూ ఉన్నప్పుడు దేవుడి ఇవ్వాలి నిన్ను గురించి సాక్ష్యము. దేవుడి ఇవ్వాలి నిన్ను గురించి సాక్ష్యము. నువ్వేం మాట్లాడతావో, నువ్వు ఎలా ప్రవర్తిస్తావో, నువ్వు ఏం చూస్తావో, నువ్వు ఏం చేస్తావో దేవుడి ఇవ్వాలి సాక్ష్యము. ఆర్టిఫిషియల్ జీవితాలు వద్దండి. పరిశుద్ధ గ్రంథాన్ని సత్యం చెప్పినా అసలు సాక్ష్యం అంటూ ఇస్తే ఎవరివ్వాలో తెలుసా? దేవుడు ఇవ్వాలండి సాక్ష్యం. శ్రమలు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, సమస్యలు ఉండొచ్చు, కానీ దేవుని దగ్గర నుంచి మంచి సాక్ష్యాన్ని కనుక మనం పొందకపోతే జాగ్రత్త. అందుకే యోబు జీవితం భలే చిత్రంగా ఉంటుందండి. అనేకమైన కష్టాలు, శ్రమలు, బాధలు అనుభవిస్తూ వచ్చాడు. ప్రాణ స్నేహితులు ఒక నలుగురు వచ్చి మాటలతో కొల్లబొడుస్తున్నారు. శారీరకంగా కృషించిపోవడం కంటే మానసికంగా తన్ని కృంగదీస్తా ఉన్నప్పుడు అది ఇంకా వేదన అయిపోయింది. ఆ వేదనలో ఒక మాట అంటాడండి తను. ఆ వేదనలో ఒక మాట అంటాడు. ఏమంటాడో తెలుసా? యోబు గ్రంథము 16వ అధ్యాయము 19వ వచనంలో ఒకసారి మనం చదువుదాం. ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకములో ఉన్నాడు, నా పక్షముగా సాక్ష్యము పలుకువాడు పరమందు ఉన్నాడు. చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. సాక్ష్యం పలికేవాడు పరలోకంలో ఉన్నాడండి. సాక్ష్యం పలికేవాడు పరమందున్నాడు. అందుకే భక్తుడు అంటాడు, దేవా నేను ఎక్కడ దాక్కోగలను నీ దగ్గర నుంచి వెళ్ళి? నీళ్ళల్లోకి వెళ్తే అక్కడ నన్ను చూస్తావు, ఆకాశానికి ఎగిరితే అక్కడ నన్ను చూస్తావు. నేను ఎక్కడ దాక్కున్నా, నేను నిలబడుట, నేను మాట్లాడుట, నేను కూర్చుండుట, నేను పండుకొనుట అన్నీ నీకు తెలుసు. ఏం దాయగలను నీ దగ్గర? సాక్ష్యము పలికేవాడు పరమందున్నాడండి. అందుకే ఏర్పరచబడిన వారి జీవితాలు ఎలా ఉండాలి అనంటే, ఆ ఏర్పరచబడిన వారికి తగినట్లుగా, ప్రియమైన వారిగా తగినట్లుగా, పరిమళ సువాసనగా మన జీవితాలు ఉండాలి. మన జీవితాలు ఉండాలి. నేను అందుకే అంటాను, ఆధ్యాత్మికంగా దేవునిలో ఉన్నానని చెప్తూ నీ నోటికి హద్దు లేకపోతే, ఒకవేళ నలుగురిలో మంచిగా కనబడుతూ సౌమ్యునిగా కనిపిస్తూ, ఒకవేళ నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ మనసును నువ్వు నిగ్రహించుకోలేకపోతే, దేవుని యొక్క వాక్యం ఈ కడవరి దినాల్లో ఎందుకు హెచ్చరిస్తుందంటే, నువ్వు దేవునికి కావాలి. నువ్వు దేవునికి కావాలి. నీ జీవితం ఒక ఛాలెంజింగ్గా ఉండాలి. నిన్ను బట్టి అనేక మంది యేసుక్రీస్తు యొక్క కృపను పొందగలగాలి. మాదిరికరమైన, ఆదర్శప్రాయమైన జీవితం నీది కావాలి. పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, యోబు అన్ని సమస్యలు తను చుట్టుముట్టుకొని ఉంటే తనంటాడు, అయ్యా మనుషులు ఇచ్చే సాక్ష్యం ఎందుకయ్యా? నన్ను పొగిడేవాళ్ళు ఉంటారు, నన్ను విమర్శించే వాళ్ళు ఉంటారు. ఈ రెండు కూడా నేను బేస్ చేసుకునేవి కాదు. స్టేట్మెంట్ దేవుని దగ్గర నుంచి రావాలి. అయితే ఒకటి, నేను ఆ స్టేట్మెంట్ తీసుకోవడానికి ముందు దేవుడు దేన్ని బట్టి తీర్పు తీరుస్తాడు? దేన్ని బట్టి? అందుకే చూడండి ఒక మాట, హెబ్రీ గ్రంథకర్త ఒక అమూల్యమైన మాట అంటాడు. హెబ్రీ గ్రంథకర్త 11వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూస్తే, చదవండి ఒకసారి మాటని. విశ్వాసమును బట్టి హేబెలు కయ్యూని కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణను గూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. శ్రేష్ట
శ్రేష్టమైన బలిని అర్పించే వ్యక్తిగా నీవుంటే నీ బలిని గూర్చి దేవుడు సాక్ష్యం ఇస్తాడు. శ్రేష్టమైన బలి ఏంటి? బలి విరిగి నలిగిన మనస్సులే దేవునికి ఇష్టమైన బలి. నీ మనస్సును దేవునికి అర్పిస్తున్నప్పుడు దేవుడు దాన్ని ఆస్వాదించాలి, దేవుడు దాన్ని స్వీకరించాలి, దేవుడు దాన్ని విలువైందిగా ఎంచాలి. నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు నీ నోట నుండి వెలువడే ప్రతి పదానికి దేవుడు అటెన్షన్ పే చేస్తూ ఖచ్చితంగా ప్రతి మాటకి కూడా ఆయన ఆశీర్వాదకరమైన జవాబు నీకు ఇవ్వగలగాలి. శ్రేష్టమైన బలి అర్పించాడు, శ్రేష్టమైన అర్పణ అర్పించాడు. నేను చిన్న మాట అడగనా? నువ్వు ప్రార్థన చేస్తున్నావా? సరే, ఒకవేళ నా రెండో ప్రశ్న, ఒకవేళ ప్రార్థన చేస్తున్నావు అనుకుందాం. నీ ప్రార్థన నిజంగా పెదవుల నుండి మాత్రమే వస్తుందా, లేకపోతే హృదయంలో నుంచి వస్తుందా? సరే, హృదయం నుంచే చేస్తున్నావు అనుకుందాం. నువ్వు చేస్తున్న ప్రార్థన అది దేవునికి అంగీకృతంగా ఉందని నీలో నిశ్చయత కలుగుతుందా, లేకపోతే ఒక యాదృచ్ఛికంగా, లేకపోతే ఆచారపరంగా, లేకపోతే ఆ ప్రార్థనా పరులకు ఒక భాష ఉంటుంది అంటారు కదా, ఆ భాష పరంగా ఆ ఒరవడిలో వెళ్ళిపోతూ ఉన్నామా? నేను మళ్ళీ ఒక చిన్న మాట మీ స్నేహితునిగా అర్థిస్తూ మనవి చేస్తున్నాను. నీ మనసు బద్దలు కాకుండా యథార్థమైన ప్రార్థన వెలుపలికి రాదు. నీ హృదయం బద్దలు కావాలి. ఎన్ని ఏళ్ల సమస్యలైనా సరే నీ హృదయం బద్దలై దేవుని దగ్గర నువ్వు కుమ్మరించినప్పుడు ఖచ్చితంగా వాటికి పరిష్కారం దొరుకుతుంది, జవాబు దక్కుతుంది. అందుకే ఇక్కడ హేబేలు శ్రేష్టమైన బలిని అర్పించాడు, దానికి దేవుడే సాక్షిగా ఉన్నాడు. ఇంకొక అమూల్యమైన మాట మీకు చూపిస్తాను. అదే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 5వ వచనాన్ని కూడా ఒకసారి మనం చూసినట్లయితే, విశ్వాసమును బట్టి హానోకు మరణాన్ని చూడకుండా కొనిపోబడ్డాడు. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. దేవుని వాక్య సెలవిస్తున్న సత్యం ఏంటో తెలుసా అండి? నన్ను గురించి సాక్ష్యం చెప్పడానికి మీరు ఎంతమంది ప్రయత్నం చేసినా, నన్ను మంచోడని 100 మందని, చెడ్డోడని ఒక్కడన్నా నాకు ప్రయోజనం లేదు. నన్ను గూర్చి సాక్ష్యం చెప్పేది ఎవరు అనంటే ఆయన పరలోకంలో ఉన్నాడు అని యోబు చెప్తున్నాడు. దేవుడు ఎప్పుడు స్పందిస్తాడు అనంటే శ్రేష్టమైన బలిని నువ్వు అర్పించగలిగినప్పుడు, ఇంపైన సువాసనగా నీ ప్రార్థన ఉన్నప్పుడు, దేవునికి ఇష్టమైన వానిగా జీవించావనే సాక్ష్యమును కలిగి ఉన్నప్పుడు. అందుకే పరిశుద్ధ గ్రంథం ఏం సెలవిస్తూ ఉందంటే, మీరు జాగ్రత్తగా గమనించండి. పౌలు భక్తుడు ఒక మాట అంటాడండి. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడు అనే సాక్ష్యం కావాలి. నీ ఇంటి వారిని బాగుగా ఏలగలిగే సాక్ష్యం కావాలి. నీ ఇంటిని బాగా ఏలగలుగుతున్నావా? నువ్వు భర్త స్థానంలో ఉన్నా సరే, నువ్వు భార్య స్థానంలో ఉన్నా సరే, తల్లిగానో తండ్రిగానో బిడ్డగానో ఏ స్థానంలో ఉన్నా సరే, నీ ఇంటిని మంచిగా ఏలగలుగుతున్నావనే సాక్ష్యం ఉందా? నీ ఇంట్లో మంచి సాక్ష్యం ఉందా? జనరల్గా బాధకరమైన విషయం ఏంటి అంటే జనరల్గా నేనంటే ఇంట్లో అందరూ గడగడలాడాలి, ప్రతి ఒక్కళ్ళ మనసులో అదే ఉంటుందండి. దేవునికి నీవు గడగడలాడనంత వరకు అదే మనసే ఉంటుంది. ఇదే సత్యం, గుర్తుపెట్టుకోండి విషయాన్ని.
దేవునికి నా మనస్సు వణకనంత వరకు ఇదే భ్రమ, ఇదే ఆలోచన నా మనసుని రూల్ చేస్తుంటుంది. నేను దేవునికి భయపడడం ప్రారంభించిన తర్వాత, దేవునితో సమాధానపడిన తర్వాత నా మనసులో అనిపిస్తుంది అందరితో సమాధానకరంగా ఉండాలి. ఎవరైనా పొరపాటు చేశారనుకోండి ఇంట్లో, నేను కూడా ఎన్నో పొరపాట్లు చేశాను, సరేలే దేవుడు నన్ను క్షమించలేదా, నేను క్షమిస్తాను. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే అమూల్యమైన దేవుని వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, ఖచ్చితంగా ఇంట్లో నీ సాక్ష్యాన్ని కాపాడుకోగలగాలి. ఎవరికైనా పర్సనల్గా, నీ ఇంట్లోనే ఎవరికైనా పర్సనల్గా సమస్య వస్తే వాళ్ళు ఇతరులతో పంచుకోవడానికి ఆ ఇబ్బంది పడే పరిస్థితుల్లో నీతో ఒంటరిగా కలుసుకొని నీతో సమస్య చెప్పుకోగలిగినప్పుడు, అది నీ భర్తే కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ బిడ్డే కావచ్చు, నీ అత్తే కావచ్చు, నీ కోడలు కావచ్చు, అది ఎవరన్నా కావచ్చు, సమస్య నమ్మకంగా నువ్వు కడుపులో పెట్టి దాచుకుంటావని, రెండవది నువ్వు కన్నీరు కార్చి ప్రార్థిస్తావని, మూడవది ఆ బాధల నుంచి ఆ వ్యక్తి బయటపడేంత వరకు నువ్వు ఆదరిస్తావని, ఈ 3 రీజన్స్తోనే నీ దగ్గరికి వస్తారు. నువ్వు కడుపులో పెట్టి దాచుకుంటావని, నువ్వు కన్నీరు కార్చి ప్రార్థిస్తావని, వారు ఆ సమస్య నుంచి వెలుపలికి వచ్చేంత వరకు నువ్వు ఖచ్చితంగా ఆదరిస్తావని, ధైర్యపరుస్తావని నీ దగ్గరికి వస్తారు. ఇంటి వారిని మంచిగా ఏలగలిగే వ్యక్తిగా. అందుకే నేను మళ్ళీ ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సాక్ష్యం అండి, సాక్ష్యం కావాలి. నీ మనసు ఇతరుల హృదయాల్ని గెలవడానికి అనువుగా ఉంటే ఆ ఇంట్లో నువ్వు వద్దన్నా కానీ సరే, ఖచ్చితంగా ఇంట్లో అందరికీ ప్రియమైన వ్యక్తిగా నువ్వు ఉంటావు. నీ సాక్ష్యం స్థిరపడుతుంది. రెండోది ఏంటో తెలుసా? ఇంట్లో సాక్ష్యాన్ని కాపాడుకున్నాం, బాగానే ఉంది, కానీ ఆ తర్వాత ఇంకో విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలండి, ఇంకొక అమూల్యమైన విషయాన్ని. అదే 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మనం చదువుకున్నట్లయితే, మరియు అతడు నిందపాలై అపవాది ఉరిలో పడిపోకుండునట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యమును పొందిన వాడై ఉండాలి. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడై వినుడుగాక. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, ఒకటి ఇక్కడ మాట్లాడుతున్న అమూల్యమైన మాట ఏంటో తెలుసా? సంఘమునకు వెలుపటి వారి ఎడల నువ్వు మంచి అన్న సాక్ష్యాన్ని పొందగలగాలి. నువ్వు దేవునితో సంబంధం కలుగున్నావు కదా, నువ్వు దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నావు కదా, పరిశుద్ధుడైన దేవునితో సహవాసం చేస్తున్నావు కదా, నీ ప్రవర్తన, నీ పరివర్తన, నీ ప్రార్థన, నీ వ్యక్తిత్వం, నీ మాదిరి, నీ సాక్ష్యం, ఇవి ఖచ్చితంగా ఆదర్శప్రాయంగా ఉండాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. దేవుని యొక్క ఉద్దేశం ఇది. పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, ఇక్కడ ఇంకో మాట అంటాడు, అతడు నింద కూడా రాకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. రెండవది, అపవాది యొక్క ట్రాప్లో పడకుండా, ఉరిలో పడకుండా తను తాను తప్పించుకోగలిగిన వాడై ఉండాలి. అపవాది ట్రాప్ ఎలా పెడతాడు తెలుసా అండి? అప్పటిదాకా ఏం లేదండి, అప్పటిదాకా మామూలుగా ఉన్నాం, ఏదో చదువుకుంటా ఉన్నాను, వాళ్ళు ఏదో పని చేసుకుంటా ఉన్నారు, ఈలోపు అప్పుడే బయట నుంచి వచ్చాడు, హడావిడిగా ఏదో ఈ మాట అన్నాడు అనేసరికి నాకు కోపం వచ్చింది. ఇంకా అప్పుడు నేను అప్రయత్నంగా అట్లా వెళ్ళి అసలు గబుక్కున, నేను కొట్టాలని కూడా అనుకోలేదండి, చెయ్యెత్తి గబుక్కుని కొట్టేసరికి ఆ తలెళ్ళి గోడకు తగిలి ఆ తగులుద్దని కూడా నేను అనుకోలేదండి. తగిలిన తర్వాత ఆ బ్లడ్ కూడా అంత వస్తుందని నేను అనుకోలేదండి. అసలు ట్రాప్, అపవాది యొక్క ఉరి, అపవాది యొక్క ఉచ్చు, ఉద్రేకం కలుగుతున్న పరిస్థితులు నీ చుట్టూ అలల్లా ఎగసి పడతా ఉన్నప్పుడు నువ్వు సమస్యను
గ్రహించడానికి, ఆ ఉచ్చులో నుంచి తప్పించుకోవడానికి అలలలాగా ఎగసిపడుతున్న సమస్యల కంటే నువ్వు కనీసం ఇంకొక అడుగు పైకుండడానికి ప్రయత్నిస్తే నీ యొక్క మెడ లోతులో ఎంత ఒత్తిడున్నా పర్వాలేదు, నువ్వు శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బందికి కలగకుండా నువ్వు కాపాడుకోగలిగితే నువ్వు టెన్షన్కి గురి కాకుండా ఉంటావు. ఒకవేళ ఎగసి పడుతున్నటువంటి ఆ అపవాది యొక్క ట్రాప్ నీ తల మీద ప్రవహించడానికి నువ్వు ఒప్పుకుంటే ఆటోమేటిక్గా మిగతా వాళ్ళందరూ ఎట్లాగైతే ఉచ్చులో పడిపోయారో నేను కూడా పడిపోతాం. దేవుని వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, ఏర్పరచబడిన వారు, దేవునికి ప్రియమైన వారు, ఆత్మలో వర్ధిల్లాలని ఆశ కలిగిన వారు, దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే మంచి సాక్ష్యమును కలిగి ఉండాలని వారు ప్రయత్నిస్తారు. ఈ మంచి సాక్ష్యం, ప్రియ దేవుని బిడ్డలారా, నేను మళ్ళీ ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మన ఇంటి ప్రక్కన ఉన్నవాళ్ళు మన గురించి ఏం మాట్లాడుకుంటున్నారు? వారు ప్రభుని ఎరిగిన వారు కావచ్చు, ఎరగని వారు కావచ్చు. మన ఇంటి ప్రక్కన ఉన్నవారు. కారణం ఏంటంటే, కాస్త అపవాది యొక్క ట్రాప్లో పడ్డప్పుడు మనం స్వరం పెంచేస్తాం, కంట్రోల్ దాటేస్తాం, మనం మనసు వాస్తవ రూపాన్ని, ఇంకొక స్వరూపాన్ని బయటకు తీసుకొస్తాం. నేను మళ్ళీ ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు కావాలని చేయట్లేదు, దేవునికి కూడా తెలుసు ఆ విషయం. నువ్వు అటువంటి వ్యక్తివి కాదు, దేవునికి కూడా తెలుసు ఆ విషయం. కాకపోతే అటువంటి పరిస్థితులను నేను ఎలా సంరక్షించుకోవాలో అది నీకు నాకు అర్థం అవ్వడానికి దేవుని వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటంటే, అయ్యా నింద రాకుండా జాగ్రత్తగా ఉండు. ప్రభు, ఎలా నింద రాకుండా ఎలా జాగ్రత్తగా ఉండాలి? అపవాది ట్రాప్లో పడకుండా నువ్వు జాగ్రత్తగా ఉండు. నీ మనసును రెచ్చగొట్టే మాటలు వస్తూ ఉన్నప్పుడు, నిన్ను కృంగదీసే మాటలు వస్తూ ఉన్నప్పుడు, నీ సాక్ష్యానికి పరీక్ష పెట్టే పరిస్థితులు వస్తూ ఉన్నప్పుడు నువ్వు ఆ ఉచ్చులో ఉరిలో పడకుండా జాగ్రత్తగా తప్పించుకో. నీ చుట్టూ ఉన్నవారు, సంఘమునకు వెలుపల ఉన్నవారు నీ సాక్ష్యాన్ని చూసి శభాష్, వారు సేవిస్తున్న దేవుడు సజీవుడు అని చెప్పగలిగేలా, నీ సాక్ష్యమును గురించి మాట్లాడగలిగేలా నీ బ్రతుకుండాలి. ఇంకొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తానండి. గాయి యొక్క జీవితాన్ని చూసినటువంటి యోహాను అంతగా ఇన్స్పైర్ అవడానికి, ఇన్స్పైర్ అనే మాట కాదు కానీ అంత తృప్తి చెందడానికి గల కారణం ఏంటి అనంటే, అతని జీవితంలో నిజమైన సాక్ష్యం ఉంది. సాక్షిగా ఉండాలనుకున్నవాడు దేవుని దగ్గర నుంచి సాక్ష్యం పొందడం మాత్రమే కాదు, నువ్వు నన్ను గురించి ఏమనుకుంటే నాకేంటి, దేవునికి తెలుసులే అనంటూ నేను మాత్రం కఠినంగానే ఉంటే దేవుడు యాక్సెప్ట్ చేస్తాడా? దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు నన్ను చూడాలి, శ్రేష్టమైన అర్పణ, దేవునికి ఇష్టమైన జీవితం, ఇవి మాత్రమే కాకుండా ఇంట్లో మంచి సాక్ష్యము, రెండవది, మూడవది సంఘము వెలుపట ఉన్నటువంటి వారి ఎదుట కూడా నేను మంచి సాక్ష్యం పొందాలి, నాలుగవది పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేస్తే, మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 2వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించితిమో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం ఒకసారి. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే ఏమంటున్నాడు తెలుసండి? అయ్యా, విశ్వాసులైన మీ ఎదుట మేము ఎలా నడుచుకున్నామో అది అనింద్యముగా జీవించామంటాడు. నిందించడానికి ఆస్కారం లేని విధంగా మేము బ్రతికాం అని అంటాడు. దానికి మేము ఎలా జీవించాం అనడానికి మీరు సాక్షులు, రెండవది దేవుడు సాక్షి. అంటే ఖచ్చితంగా విశ్వాసం కలిగిన వారి జీవితాల్లో నెంబర్ 1, ప్రియమైన వారికి తగినట్లుగా ఉన్న జీవితం ఉండాలి. నెంబర్ 2,
ఖచ్చితంగా ఆత్మలో వర్ధిల్లుచూ ఉన్న వారి యొక్క ఆనవాళ్లు కనిపించాలి. నెంబర్ 3, సాక్ష్య జీవితం కావాలి. ఈ సాక్ష్యము దేవుని చేత అంగీకరించబడిందై ఉండాలి. రెండవది, కుటుంబం చేత ఆమోదించబడిందై ఉండాలి. మూడవది, ఆ సంఘము వెలుపటి వారి చేత కూడా అది అంగీకరించబడిందై ఉండాలి. నాలుగవది, సంఘము నిన్ను దగ్గరగా చూస్తున్నటువంటి సంఘము నిన్ను అంగీకరించగలిగేలా ఉండాలి. పౌలు చెప్తున్నాడండి మాటని. పౌలు భక్తుడు చెప్తున్నాడు. పౌలు ఇంత స్టేట్మెంట్ ఇవ్వక్కర్లా, కానీ ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా ఉన్న రూల్ ఏంటి అనంటే, పౌలు భక్తుడంతటి వాడే అంటున్నాడు, మీ ఎదుట ఎలా మేము జీవించాము అన్నది దానికి మీరు సాక్షులు అని అంటాడు. నిజమే. నేను ఒక మాట అడిగిన, తోటి విశ్వాసుల ఎదుట నీ జీవితం ఎట్లా ఉంది? తోటి విశ్వాసుల ఎదుట నీ బ్రతుకు ఎట్లా ఉంది? నీ సాక్ష్యం ఎట్లా ఉంది? ప్రియ స్నేహితులారా, దేవుని ఆలోచన ఏంటో తెలుసా? నిన్ను అత్యున్నతమైన స్థితిలో నిలబెట్టుకొని గాయని వాడుకున్నట్లుగా దేవుడు నిన్ను కూడా వాడుకోవాలని ఆశపడతా ఉన్నాడు. వాస్తవానికి గాయి అన్న పేరు రోమా ప్రభుత్వంలో అప్పుడున్నటువంటి కాలంలో చాలా క్యాజువల్గా పెట్టబడే పేరు ఇది. దీని గురించి చాలామంది ఉన్నారు. కొంతమంది ఏమో 4 ఉన్నారంటారు, మరికొంతమంది ఏమో ఇంకా లోతుగా పరిశీలన చేసిన వారు ఒక 18 మంది ఉంటారేమో మనకు తెలిసినటువంటి పరిశీలనలో అని బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం అది. కానీ ఎంతమంది ఉన్నా అది పెద్ద సమస్య కాదు. కానీ వాస్తవంగా ఈ యోహాను ఏ వ్యక్తిని గురించి అయితే మాట్లాడుతున్నాడో, ఈ గాయి అనబడిన వ్యక్తి ఎంత దేవుని సేవకుని మనసును గెలుచుకున్నాడంటే, దేవుని మనసును గెలుచుకున్నాడంటే, సంఘం యొక్క మనసును గెలుచుకున్నాడంటే, ఒకటి ప్రియమైన వానిగా ఉన్నాడు, రెండవది ఆత్మలో నిరంతరం వర్ధిల్లుచూ ఉన్నాడు, మూడవది సాక్ష్యము కలిగి ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధిలో ఆయనకు మనం ప్రియమైన వారిగా, దానికి తగినట్లుగా మనం జీవిస్తున్నామా? ప్రియులైన వారు అంటే ఏర్పరచబడిన వారు, పరిశుద్ధులైన వారు, ప్రియులైన వారు, వారికి తగినట్లుగా మనం జీవించగలుగుతున్నామా? రెండవది, ఆత్మలో వర్ధిల్లుతూనే ఉన్నాం కదూ. ఆత్మీయ జీవితంలో ఎక్కడ మరుగుజ్జుతనం లేదు కదా. దేవుని సన్నిధిలో మన మనసుని, మన మనవిని, మన ప్రార్థనని మనం ముందు పెడుతూ ఉన్నప్పుడు దేవుడు దాన్ని అని తీసేస్తున్నాడా, లేకపోతే దాన్ని మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నాడా? మూడవది, మన సాక్ష్య జీవితం ఎలా ఉంది? దేవుడు పరలోకంలో ఉన్నాడయా నన్ను గురించి సాక్ష్యం చెప్పేవాడు ఖచ్చితమైన సాక్ష్యం చెప్తాడు. ఆయన వేటిని పరిగణలోకి తీసుకుంటాడు? శ్రేష్టమైన అర్పణ నీలో ఉన్నప్పుడు. వేటిని పరిగణలోకి తీసుకుంటాడు? ఆయనకి ఇష్టమైన జీవితం నీలో ఉన్నప్పుడు. అప్పుడు ఆయన శ్రేష్టమైన సాక్ష్యం నీ గురించి చెప్తాడు. నీ కుటుంబంలో మంచి సాక్ష్యం నువ్వు కలిగి ఉండాలి. మార్చుకుందాం మనం జీవితాలని. ఒకప్పుడు మనం కఠినంగా ఉన్నామేమో, ఒకప్పుడు కాస్త దేవుని, అందుకే నేను మళ్ళీ చెప్పాను, దేవునికి వణుకుచున్న వారు ఎవరు కూడా ఇతరులను వణికించాలని ఆశ కలిగి ఉండరు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, కుటుంబంలో ఉన్న వారి మనసులను గెలు. రెండవది, సంఘమునకు వెలుపల ఉన్న వారి యొక్క మనస్సాక్షిని గెలు. ఆ తరువాత సంఘములో సహవాసులకు, విశ్వాసులకు ఆదర్శప్రాయంగా నీ జీవితాన్ని ఉండనివ్వు. పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, ప్రియ స్నేహితులరా, నేను మళ్ళీ ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మన సాక్ష్యాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని, దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన జీవితాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని దానికి అనువుగా నేనున్నానా పరీక్ష చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, మన మనసులను దేవుని ఎదుట పరిశీలన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకుని దేవుని సన్నిధిలో మనసు తెరిచి మనం ప్రార్థన చేసుకుందాం.
ప్రార్థన చేసుకుందాం. ఎలా ఉన్నాం మనం? దేవునికి ప్రియమైన వారిగా ఉండగలుగుతున్నామా? లోకు నిన్ను మంచి అనొచ్చు, చెడు అనొచ్చు, వాటిని పరిగణలోకి తీసుకోవడం లేదు. వాటిని పరిగణలోకి తీసుకోవడం. కానీ మొట్టమొదట నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? నీ శ్రేష్టమైన అర్పణ, నీ ఇష్టమైన జీవితం, దేవునికి ఇష్టమైన వారిగా నువ్వు జీవించగలుగుతూ ఉన్నావా? దేవునికి ఇష్టమైన వారిగా, ఇష్టమైన దానిగా నువ్వు జీవించగలుగుతున్నావా? ఒక్కసారి మనలో మనం పరీక్ష చేసుకుందాం. మనలో మనం ఒకసారి దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించుకుందాం. స్పందిద్దాం. మాట్లాడుతూ ఉన్న దేవునికి స్పందిద్దాం. జవాబును చెబుదాం. దేవా, నాతో మాట్లాడావు. ఏర్పరచబడిన వారికి, పరిశుద్ధులకు, ప్రియులకు తగినట్లుగా సహాయం చేయి. అందరూ మనలో మనం దేవునికి ఎవరికి వారం? దేవా, నీకు ప్రియమైన వ్యక్తిగా నేనున్నానా? అయ్యా, నిరంతరం ఆత్మలో వర్ధిల్లాలనే ఆకాంక్షతో నేను బ్రతుకుతున్నానా? నా సాక్ష్యాన్ని నేను కాపాడుకోగలుగుతున్నానా? ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, మహోన్నతుడా, మరొకసారి నీ సన్నిధిలో మా హృదయాలు తెరిచి మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఆశీర్వాదకరమైన మీ కృప, ఆశీర్వాదకరమైన మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని, దీవించమని, ఆశీర్వదించమని, మీ కృపకు మమ్మను పాత్రులుగా చేయమని మీకు స్తుతిస్తున్నాం. ఆశ్చర్యకరుడా, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మేము ప్రశ్నించుకుంటూ, మా మనసుని మేము పరీక్ష చేసుకుంటూ, దేవా, ఒక్కసారి నీ పాదాల దగ్గర మా హృదయాన్ని మేము కుమ్మరిస్తున్నాం. మా ప్రభువా, సహాయం చేయండి. అయ్యా, మమ్మల్ని మేము మభ్యపెట్టుకునే వారిగా కాకుండా సాక్షితో నీ సన్నిధిలో పరీక్షించుకునే వారిగా ఉండడానికి సహాయం, అర్థవంత విశ్వాస జీవితాలు మాకు దయచేయండి. నీ కృప కలిగి మాదిరికరమైన బ్రతుకులు మాకు అనుగ్రహించమని క్రీస్తు నామమున, శక్తిగల నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్.